పాండ్ వాటర్. పాండ్ వాటర్లో ఎక్కువ ఎసిడిక్ ఉంది కాబట్టి మనం పాండ్ వాటర్ని తాగకూడదు. ప్యూరిఫైడ్ వాటర్. ప్యూరిఫైడ్ వాటర్లో pH న్యూట్రల్గా ఉంది కాబట్టి మనం ప్యూరిఫైడ్ వాటర్ని కూడా తాగవచ్చు. కెనల్ వాటర్. కెనల్ వాటర్లో pH ఎక్కువ బేసిక్ ఉంది కాబట్టి మనం కెనల్ వాటర్ని తాగకూడదు. వెల్ వాటర్. వెల్ వాటర్లో pH న్యూట్రల్గా ఉంది కాబట్టి మనం వెల్ వాటర్ని కూడా తాగవచ్చు. మేము 7 టైప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. వాటర్లో TDS ఎంత ఉందో చూద్దాం. ముందుగా బోర్ వాటర్. బోర్ వాటర్లో TDS 2267 ఉంది కాబట్టి మనం బోర్ వాటర్ని తాగవచ్చు. లేక్ వాటర్. లేక్ వాటర్లో TDS 1459 ఉంది కాబట్టి మనం లేక్ వాటర్ని తాగకూడదు. పంచాయత్ వాటర్. పంచాయత్ వాటర్లో TDS 678 ఉంది కాబట్టి మనం పంచాయత్ వాటర్ని తాగవచ్చు. నెక్స్ట్ పాండ్ వాటర్. పాండ్ వాటర్లో TDS 2649 ఉంది కాబట్టి మనం పాండ్ వాటర్ని తాగకూడదు. ప్యూరిఫైడ్ వాటర్. ప్యూరిఫైడ్ వాటర్లో 553 ఉంది కాబట్టి మనం ప్యూరిఫైడ్ వాటర్ని తాగవచ్చు. కెనల్ వాటర్. కెనల్ వాటర్లో TDS 806 ఉంది కాబట్టి మనం కెనల్ వాటర్ని తాగకూడదు. ఇందువలన TDS ఎక్కువగా ఉండి pH ఎసిడిక్ ఎక్కువగా ఉండి బేసిక్ ఎక్కువగా ఉంటే ఆ వాటర్ని మనం తాగకూడదు. TDS తక్కువగా ఉండి pH న్యూట్రల్గా ఉంటే ఆ వాటర్ని మనం తాగవచ్చు. బోర్ వాటర్ TDS తక్కువగా ఉండి pH న్యూట్రల్గా ఉంది కాబట్టి మనం బోర్ వాటర్ని తాగవచ్చు. లేక్ వాటర్ TDS ఎక్కువగా ఉండి pH బేసిక్గా ఉంది కాబట్టి మనం లేక్ వాటర్ని తాగకూడదు. పంచాయత్ వాటర్. పంచాయత్ వాటర్లో TDS తక్కువగా ఉండి pH న్యూట్రల్గా ఉంది కాబట్టి మనం పంచాయత్ వాటర్ని తాగవచ్చు. పాండ్ వాటర్. పాండ్ వాటర్లో TDS ఎక్కువగా ఉండి pH ఎసిడిక్గా ఉంది కాబట్టి మనం పాండ్ వాటర్ని తాగకూడదు. ప్యూరిఫైడ్ వాటర్. ప్యూరిఫైడ్ వాటర్లో TDS తక్కువగా ఉండి pH న్యూట్రల్గా ఉంది కాబట్టి మనం పాండ్ వాటర్ని తాగవచ్చు. కెనల్ వాటర్లో TDS ఎక్కువగా ఉండి pH బేసిక్గా ఉంది కాబట్టి మనం కెనల్ వాటర్ని తాగకూడదు. వెల్ వాటర్లో TDS తక్కువగా ఉండి pH న్యూట్రల్గా ఉంది కాబట్టి వెల్ వాటర్ని కూడా తాగవచ్చు.